ఆంధ్రజ్యోతిలో ఒక వార్త కనిపిస్తుంది. ఇది పెద్దగా అవసరం లేదు, కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా చూపిస్తామంటూ టైటిల్ పెట్టిరు. నటులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏఐతోనే, కథా, స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు దానితోనే. అద్భుతమైన అందమైన ఏఐ క్యారెక్టర్లు, నచ్చిన గొంతు, కావాల్సినట్టుగా సంగీతం, ఖర్చు లేకుండానే అందమైన లొకేషన్లు, మొత్తంగా ఏఐతోనే రూపొందిన కన్నడ సినిమా లవ్ యూ. కేవలం ఇద్దరు కూర్చొని 10 లక్షలతో పూర్తి. ఏఐతో చైనా సినిమా పైరెట్ క్వీన్. సినిమా ఇండస్ట్రీకి ఇది వరమా శాపం అంటూగా వార్త రాశారు. సినిమా అంటే 24 కళల సంహారం. దర్శకుడు, నటులు, లైట్ బాయ్, ఎడిటింగ్ నుంచి ఇక ఏఎఫ్ఎక్స్ వరకు వందల వేల మంది కలిసి పనిచేస్తే కొన్ని నెలల పాటు కష్టపడితే కానీ ఒక సినిమా పూర్తి కాదు. కానీ ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో కూర్చొని 2-3 కంప్యూటర్లు పెట్టుకొని పూర్తి స్థాయి సినిమాను సిద్ధం చేస్తే కథా, స్క్రీన్ ప్లే దగ్గర నుంచి నటీనటులు, సంగీతం, పాటలు, గ్రాఫిక్స్ ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ పని ఒక్కరే చేస్తే చేసేస్తే కాదు, కృత్రిమంగా మేధో ఏఐ చేసి చూపిస్తుంది. సినిమా చూపిస్తోంది, కంప్యూటర్ ముందు కూర్చొని తగిన సూచనలు ఇస్తే చాలంటూ మనకు వార్త కనిపిస్తుంది. అంటే దీని పూర్తి సారాంశం ఏంటంటే, మీకు అర్థమై ఉండొచ్చు ఇప్పటికే, సినిమా చూపిస్తామని టైటిల్ పెట్టిరు. గతంలో ఒక సినిమాను తయారు చేయాలంటే, ఆ సినిమా ప్రజల ముందుకు థియేటర్లో ఆడాలంటే 24 క్రాఫ్ట్స్ పనిచేయాల్సినటువంటి ఉంటుంది. అంటే 24 విభాగాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఆ సినిమాకు ఉంటుంది. ఇటు లైట్ మ్యాన్ నుంచి ఆఫీస్ బాయ్, కెమెరామ్యాను, డైరెక్టరు, ప్రొడ్యూసరు, నటీనటులు ఇటు చెప్పుకుంటూ పోతే 24 డిపార్ట్మెంట్లు ఒక సినిమా తయారీకి పనిచేస్తాయట. మరి 24 డిపార్ట్మెంట్ల పని ఇద్దరే చేస్తారట. కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి సినిమాను 10-15 లక్షల్లో తీస్తారట. 3 కంప్యూటర్లలో మరి ఆ సినిమా పూర్తి స్థాయిలో నటీనటులు లేకుండా, సంగీత దర్శకులు లేకుండా, ప్రొడ్యూసర్లు లేకుండా, ఇక ఎవ్వరు లేకున్నా సరే ఒక ఇద్దరు ఉంటే చాలు, ఒక 2 కంప్యూటర్లు ఉంటే చాలు, మరి గంటల వ్యవధితో ఏఐ టెక్నాలజీ తోటి సినిమా బయటకు వస్తుందట. ఇట్లా సినిమా తీయడం వల్ల మరి సినిమా ఇండస్ట్రీకి శాపమా వరమా అంటే నన్ను అడిగితే చాలా శాపమే. వేలాది మంది సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని పొట్టకూటి కోసం బ్రతుకుదెరువు వెళ్ళదీస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీ మీద మరి ఆసరాపడి సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో కూడా ఈ ఏఐ టెక్నాలజీ కనుక రేపు ఇంప్లిమెంట్ అయితే మరి వాళ్ళ రోడ్ల మీద పడబెట్టే అవకాశం ఉంటుంది వాళ్ళ బతుకులని కూడా. ఇప్పటికే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో కొత్తగా వచ్చినాయి. ఈ ఓటీటీలు మోపైనప్పటి నుంచి సినిమా థియేటర్కి ఎవడు పోతలే. గతంలో సినిమా థియేటర్కు ఫ్రెండ్స్తో పోయేది, ఫ్యామిలీస్తో పోయేది, ఇక మరి భార్యాభర్తలు పోయేది. ఇట్లా సినిమా అంటే మరి నెలకో సినిమాకు పోయేస్తే ఒక రకమైనటువంటి ఆనందం, ఉత్సాహం ఆ కుటుంబంలో, ఆ ఫ్రెండ్స్లో అట్లా నడుచుకుంటూ పోయేది. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఎవరికి వాడు టీవీ పెట్టుకోవాలి, ఓటీటీలో సినిమా చూడాలి, ఎవరికి వాడు ఫోన్ ఆన్ చేసుకోవాలి, సినిమా చూడాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒంటరితనం పెరిగిపోయింది. గతంలో సినిమాలు ఉన్నప్పుడు కొంత ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ ఉండేది, ఫ్యామిలీలో కొంత సందడి కనిపించేది, పండగ వాతావరణం ఉండేది. కానీ అవన్నీ పక్కదారి పట్టిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏఐ కనుక వస్తే మరి ఈ సినిమా స్టార్లు ఉండరు, అల్లు అర్జున్ ఉండడు, ప్రభాస్ ఉండరు, అంతా ఏఐ స్టార్లు ఉంటారు. అప్పుడు సెల్ఫీ అడుగుదామన్నా కూడా నీకు ఏఐ దొరకడిగా. ఇప్పుడు ప్రభాసో, అల్లు అర్జునో, లేకపోతే రామ్ చరణో, ఎన్టీఆరో మరి కనిపించే హీరోలు వీళ్ళంతా కూడా సినిమాలో నడిచే హీరోలు, వీళ్ళతో సెల్ఫీ దిగొచ్చు, మాట్లాడవచ్చు. కానీ ఈ ఏఐ టెక్నాలజీ కనుక పెరిగి మరి ఏఐ హీరోలు, ఏఐ హీరోలు కనుక దొరికితే వీళ్ళతో సెల్ఫీ కాదు, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇదంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే సాఫ్ట్వేర్ లాంటి కంపెనీలలో ఏఐ టెక్నాలజీ వచ్చి సగం మంది ఉద్యోగాలు కూడా ఇంటికి పోతూ ఉన్నారు. ఒకరొకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు మరి రోడ్ల మీద పడుతున్నారు. ఎందుకు రోడ్ల మీద పడుతున్నారు? నేను సాఫ్ట్వేర్లో ఇంజనీరింగ్ పనిచేస్తూ ఉన్నా, నాకు సాఫ్ట్వేర్ కొలువు అని చెప్పేసి లక్షల్లో జీతం వస్తూ ఉంటే కొంతమంది ఈఎంఐలో కార్లు కొన్నారు, కొంతమంది ఈఎంఐలో ఫ్లాట్ కొన్నారు, ఇంకొంతమంది ఈఎంఐలో ఇల్లు కొన్నారు. ఇక ఈ కొలువును చూసి జీతం చేసి పెళ్లి చేసుకున్నట్టు అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అయ్యో నా మొగుని ఉద్యోగం పోయా కదా, ఇద్దరం కలిసి అంటుదమ్ముకునే పరిస్థితి వచ్చింది, ఇద్దరం కలిసి ఈఎంఐలు కట్టుకోక ఉరేసుకొని సావాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. మరి టెక్నాలజీ పెరిగి ఈ కంపెనీల్లో ఉద్యోగం పోతేనే ఇట్లా పరిస్థితి అంటే మరి సినిమా ఇండస్ట్రీలో కనుక ఏఐ అడుగుపెట్టి 24 క్రాఫ్ట్స్ మరి అందులో పనిచేసే పని వల్ల పని అంతా ఏఐ కనుక చేస్తే సర్వనాశనం అయిపోతుంది ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా. కన్నడ సినిమా ఒకటి లవ్ యూ అనేటువంటి సినిమా మొత్తం కూడా ఏఐ తోటి తీసినాడు. ఏ హీరో, ఏఐ హీరోయిన్. మరి ఆ ట్రైలర్ నేను చూలే, ఆ సినిమా నేను చూలే, మామూలు ఎవరైనా చూసినా కానీ మరి రియాలిటీ, ఒరిజినాలిటీ లెక్కనే ఉంటుందట. మరి ఏఐతో తీసినటువంటి సినిమా నిజంగానే హీరో హీరోయిన్ కలిసి తీసినట్టుగా, నిజంగానే కెమెరామ్యాన్ కెమెరా పెట్టి తీసినట్టుగా ఆ సెట్టింగ్లు గిట్టింగ్లు అంతా కూడా యాజ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంటాయట. ఎక్కడ కూడా ఇది కల్పితంగా లేకపోతే బొమ్మలతోడో లేకపోతే ఇతర విఎఫ్ఎక్స్లతో తీసిన సినిమా లెక్క కాదు, నిజంగా ఒరిజినల్గా మరి హీరో హీరోయిన్ పెట్టిన సినిమా లెక్కనే ఉంటుందట. ఇది వరమా శాపం అయితే నాకు తెలిసి శాపమే. ఇక రాజమౌళి లాంటి వాళ్ళు దుకాణం మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. ఏఐ టెక్నాలజీ కనుక వస్తే
10 లక్షల్లో తీసాల్సినటువంటి సినిమా ₹1,00,000 కనుక ఏఐతో కంప్లీట్ అయితే ఇక రాజమౌళి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు అంతా కూడా ఇంట్లో కూర్చోవాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒక సినిమా తీయాలంటే కోట్ల రూపాయల రెమ్యునేషన్ ఇవ్వాలి హీరోయిన్లకి, కోట్ల రూపాయల ఖర్చులు అవుతాయి, కోట్ల రూపాయల హంగామా ప్రమోషన్ చేయాలి. బట్ ఏఐ వచ్చినాక హీరోకి రెమ్యునేషన్ లేదు, హీరోయిన్కి రెమ్యునేషన్ లేదు, ప్రమోషన్ లేదు, కథ లేదు, కార్ఖాన లేదు. సో కోట్ల రూపాయలు మిగులుతాయి. అట్లే మరి అందరి నోట్లో మట్టి కొట్టినట్టు కూడా అవుతుంది. ఇంకేమున్నాయో చెప్పుకోవాల్సినటువంటి వార్తలు అంటే ఇక్కడ కవితతో